మానవీయ దృష్టితో రోగి కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని కర్ణాటక ప్రభుత్వం కల్పిస్తోంది. ఇక ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి 2 మెడికల్ బోర్డులు ఏర్పాటవుతాయి. ఒక బోర్డు రోగి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఉంటుంది, రెండోది జిల్లా స్థాయిలో ఉంటుంది. దీనికి జిల్లా ఆరోగ్య అధికారి DHO సభ్యుడిగా ఉంటారు. అలాగే ఈ బోర్డులు రోగి వాస్తవ పరిస్థితిని నిర్ధారించిన తరువాతే నిర్ణయం తీసుకుంటాయి. దీనివల్ల ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి రోగికి న్యాయమైన వైద్యం అందేలా చూడవచ్చు. దీనికోసం కర్ణాటక ప్రభుత్వం అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రోగి కోసం 2 నామినీలు ఉండాలి. భవిష్యత్తులో ఓ వ్యక్తి కోమాలోకి వెళ్ళినప్పుడు లేదా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ 2లో ఎవరైనా బాధితుడి చికిత్స గురించి నిర్ణయం తీసుకోవచ్చు. వైద్యం అందించడం లేదా నిలిపివేయడం వీరి చేతుల్లోనే ఉంటుంది. ఆ తరువాత పైన చెప్పిన విధంగా 2 మెడికల్ బోర్డులు నామినీల రిక్వెస్ట్ పై నిర్ణయం తీసుకుంటాయి. ఇది పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. భారత్లో తొలిసారిగా కర్ణాటక ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ ఇతర దేశాల్లో ఇదే విధమైన చట్టాలు చాలా కాలం నుంచే అమల్లో ఉన్నాయి. నెదర్లాండ్స్, బెల్జియం, స్విట్జర్లాండ్లో కారుణ్య మరణాలకు కూడా చట్టబద్ధత ఉంది. అటు కెనడా, జర్మనీ దేశాల్లో కొన్ని పరిస్థితుల్లో ఇలాంటి మానవీయ మరణానికి అనుమతి ఉంది.